ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, ప్రేమగల దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు నాయన. అయ్యా, మీ సన్నిధి కాంతి మా మీద ఉదయం వచ్చేటి, మీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. మీ వాక్యపు వెలుగులో బిడ్డలందరినీ నడిపించండి. మీ చిత్తానికి లోబడేవారిగా, మీ వాక్య ప్రకారం నడిచేవారిగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోవాలి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మా మనవలు ఇద్దరు కూడా ప్రవీణ్, జాయ్ వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దయ్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దయ్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును మున్పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిది ఏముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదే అయ్యా, ఓ శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు. వాడవా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురుచు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురుచు వాడెవడు,
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము అంటే దేవుని సంఘమని, దేవుడని, దేవుని పట్టణమని చెప్పవచ్చు. అయితే యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. 147వ కీర్తనలో 2వ వచనం అంటున్నాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెరూషలేమును కట్టినవాడు ఎవరయ్యా అంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఆయనే యెరూషలేమును కట్టాడు గనుక యెరూషలేమును కట్టినవాడు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయనే. కనుక ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని కట్టేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను, నీ కుటుంబాన్ని కట్టేవాడు ప్రభు అన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితము ప్రభువులో కట్టబడుతుంది, నీ కుటుంబము కట్టబడుతుంది. సమాధానంతో, సంతోషంతో, నెమ్మదితో ఉంటుంది నీ కుటుంబం. కుటుంబములో కలతలు లేకుండా కుటుంబము నెమ్మదితో ఉండాలంటే ప్రభు వలన మాత్రమే కుటుంబము కట్టబడాలి. యెరూషలేమును కట్టిన వాడే నీ కుటుంబాన్ని కూడా కట్టేవాడు. కుటుంబములో సమాధానం ఉండాలి, కుటుంబములో సంతోషం ఉండాలి. కుటుంబములో ఆనందము లేకపోతే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కున్నట్లుగా నీ కుటుంబాన్ని నీ చేతులతో నీవే పాడు చేసుకుంటావేమో. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీ కుటుంబాన్ని నిన్ను కట్టినవాడు దేవుడు గనుక నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీవు కూడా కట్టుకోవాలి, జాగ్రత్త పడాలి. 3 రాళ్ళు వలె నీ ఇల్లును కట్టుకోవడానికి బదులు ఓడబెరుక్కునే స్థితిలో ఉండొద్దు, పాడు చేసుకునే స్థితిలో ఉండొద్దు. ఎవరి ఇంటిని వారు జ్ఞానముతో స్త్రీ తన ఇల్లు కట్టుకోవలసిన అవసరం ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా జ్ఞానం కలిగి మీ ఇల్లు నీవు కట్టుకోవలసిన అవసరం నీ మీద ఉంది. చేతులతో, నీ చేతులతో నీ ఇల్లును పాడు చేసుకోవద్దు, నీ బుద్ధిని మార్చుకోవద్దు. లోక సంబంధంగా, శరీర సంబంధంగా జీవించాలని కోరుకోవద్దు. వ్యర్థమైన ఆశలు పెంచుకోవద్దు. శరీర కార్యాలను గురించి ఆలోచించొద్దు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ కుటుంబం దేవుళ్ళు కట్టబడాలి, ప్రభువులో ఎదగాలి. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త దేవుళ్ళు స్థిరపడాలి అనే ఆలోచనతో నీ ఇల్లు కట్టుకోవాలి తప్ప వ్యర్థంగా ఆలోచించి కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. ఒక్కసారి కుటుంబము అస్తవ్యస్తంగా మారితే అది మరలా తిరిగి సరైన రీతిలో కట్టబడదు. కనుక దానికి అస్తవ్యస్తత రాకుండా జాగ్రత్త పడాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, స్త్రీ చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఉన్నది స్త్రీకి. కనుక తన ఇల్లు కట్టుకోవడంలో స్త్రీకున్న బాధ్యత చాలా ఎక్కువైనది. అలాగే సంఘమునకు కూడా గొప్ప బాధ్యత ఉన్నది. సంఘమును కట్టుకోవాలి, సంఘమును బలపరుచుకోవాలి, సంఘమును దేవునిలో కట్టుకోవాలని సంఘ బిడ్డలందరూ కూడా
బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నావు అలా నీ సంఘాన్ని కూడా కట్టుకోవాలి. సంఘమును విడిచిపెట్టి వేరే వేరే చోట్లకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ముందు నీ ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ సంఘమును బలపరుచుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకే రూతు గ్రంథములో చూస్తే నీవు ఈ బోయస్ అంటున్నాడు, ఈ పొలమును విడిచిపెట్టి వేరొక పొలములోనికి వెళ్ళవద్దు. దేవుని బిడ్డలారా, సంఘాన్ని విడిచిపెట్టి వేరొక చోటకు వెళ్ళవద్దు. దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని స్థిరంగా కాపాడుకోవలసిన, దేవుళ్ళు కట్టుకోవలసిన బాధ్యత మీకుంది. కట్టేవాడు ఆయనే. అందుకే యెరూషలేమును కట్టేవాడు నేనే అంటున్నాడు ప్రభు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నా నామముండుటకై యెరూషలేమును కోరుకున్నాను. యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఆయన నామము అక్కడ ఉండాలని, ఆయన అక్కడ ఉంటానని సెలవిచ్చాడు గనుక యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. యెరూషలేములో ఆయన నామము ఉన్నది గనుక ఆయన నామమును ఎవరు ప్రేమిస్తారో, ఆయన నామాన్ని ఎవరు ప్రేమిస్తారు వారు వర్ధిల్లుతారు. అంటే వారిని వర్ధల చేస్తాడు ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే ఆయన నామము యెరూషలేములో ఉన్నది. ఆయన నామము పెట్టబడినది, ఆయన అక్కడ ఉన్నాడు అని సెలవిస్తున్నాడు. దేవుని వాక్యమును నేను కోరుకున్నాను, ఈ స్థలమును నేను కోరుకున్నాను, ఈ పట్టణమును నేను కోరుకున్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అంటే దేవుడు కోరుకున్న పట్టణం, ఆయన నామం అక్కడ ఉంచాడు గనుక, ఆయన ఉన్నాడు గనుక ఆయనను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆయనను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయనని ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తే నీ దేవుడు నిన్ను వర్ధిల్లా చేస్తాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, యోసేపు అనే వ్యక్తి, యవనస్తుడైన యోసేపు ఆయనను ప్రేమించి వర్ధిల్లుచు ఉన్నవాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని వర్ధిల్లా చేస్తున్నాడు. ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న యోసేపును దేవుడు వర్ధిల్లా చేస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అయితే ఆ వర్ధిల్లే వారికి కూడా ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయి. యోసేపును చూడండి, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక యోసేపును దేవుడు వర్ధిల్లా చేస్తున్నాడు. అయ్యా, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను వర్ధిల్లా చేస్తున్నాడు, నాకు ఈ కష్టాలు ఎందుకు రావాలి, నాకెందుకు ఈ శ్రమలు రావాలి, నాకెందుకు ఈ శోధనలు రావాలి అని తలంచవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా చూడండి, పోతీఫర్ ఇంటిలో ఉన్న యోసేపును నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటే పోతీఫర్ భార్య అతని మీద కన్ను వేసి అతనిని పాడు చేయాలని చూసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు అంటున్నాడు, అమ్మా, ఈ ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎలా బ్రతకాలి, కాబట్టి నేను ఈ ఘోర దుష్కార్యము చేయనని ఆమెతో నిష్కర్షగా చెప్పేశాడు. ఎంత మరి నమ్మకంగా ఆయన దేవుణ్ణి ప్రేమించే బిడ్డ గనుక
ఆ మాట ఆమెతో చెప్తే ఆమె అంటుంది, నీవు నా మాట వినకపోతే, నీవు నాతో శయనించకపోతే నీకెన్ని కష్టాలు వస్తాయో చూడు, నీకెన్ని శ్రమలు వస్తాయో చూడు, నిన్ను ఏం చేస్తానో చూడు అంటుంది. నువ్వేం చేసినా ఎన్ని చేసినా నేను మాత్రం దేవునికి విరోధంగా ఈ ఘోరమైన దుష్కార్యం చేయను అంటున్నాడు. కష్టాన్నైనా అనుభవించడానికి, శ్రమలైనా అనుభవించడానికి, శోధనలైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు అన్నట్టుగాని ఆమె అతన్ని బాధించింది. రాజుగారి ఎడల నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారు, అలాంటి జైల్లో అతన్ని ఉంచేలా చేసింది. చివరికి అంత కష్టం అనుభవించిన, అంత శోధన అనుభవించినా గాని దేవుణ్ణి ప్రేమించడం మానలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను వర్ధలా చేస్తాడు. కానీ కష్టాలు రావని తలంచకు, శోధనలు రావని తలంచుకో. బాధలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, అయినా ఏసేపు దేవుణ్ణి ప్రేమించడం మానలేదు. దేవుడు అతన్ని వర్ధల చేశాడు. ఎంతగా వర్ధిల్ల చేశాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 91:14 వచనంలో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని తప్పిస్తాను. నిజమే, దేవుణ్ణి ప్రేమించుతూ ఉన్నాడు గనుక ఆమె చేతిలో నుండి అతన్ని తప్పించాడు, కష్టాల నుంచి తప్పించాడు, శోధల నుంచి విడిపించాడు, బాధల నుండి తప్పించాడు. అతనికి దేవుడు గొప్ప కృపనిచ్చి ఆ శోధనలో నుండి, ఆ కీడులో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ జైల్లో నుండి అతన్ని తప్పించాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేసి తప్పించాడు. దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు గనుక దేవుడు అతన్ని తప్పించాడు. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. నిజముగా దేవుడి నామాన్ని ఎరిగిన బిడ్డగానే అక్కడ శోధనలు శ్రమల్లో కూడా దేవుడు ఎరిగిన బిడ్డగా నిలిచి ఉన్నాడు గనుక దేవుడు అద్భుత రీతిగా అతన్ని ఘనపరిచాడు. ఐగుప్తు దేశమునకు, ఏ దేశములో బానిసగా అమ్మబడ్డాడు, ఏ దేశములో బానిసగా పనిచేయచ్చు ఉన్నాడు, అదే దేశములో, ఆ దేశమునకు అధికారిగా దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యేసేపును దేవుడు వర్ధల చేశాడు. ఎంతగా వర్ధల చేశాడంటే, ఆ దేశమునకు, ఐగుప్తు దేశమునకు గొప్ప అధికారిగా దేవుడు చేశాడు, అతన్ని వర్ధల చేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడిని నువ్వు వర్ధల చేస్తాడు. ఒకవేళ ఇంకా ప్రేమించలేకపోతున్నావా? ఇప్పుడైనా ప్రేమించు, దేవుడు నేను వర్ధల చేస్తాడు. నీవు ఆయన నామాన్ని ఎరిగిన బిడ్డగానే జీవించు. శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, ఇరుకుల్లో కూడా నీవు దేవుణ్ణి ఎరిగిన బిడ్డగానే ఉండాలి తప్ప దేవుణ్ణి ఎరగననే పరిస్థితికి రావద్దు. ఆయన ఎరిగిన బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అద్భుత రీతిగా నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను తలగానే చేస్తాడు గాని తోకగా చేయడు. ఆ దేశములో బానిసగా బ్రతికిన అతని జీవితానికి, యేసేపుకు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. ఒక గొప్ప అధికారిగా దేవుడు చేశాడు. ప్రజలందరూ వచ్చి అతనిని ఘనపరుస్తూ ఉన్నారు, అతని ముందు సాగిలా పడుతూ ఉన్నారు. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువుని ఎరిగిన బిడ్డగా నీవు ఉంటే, ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన నిన్ను వర్ధల చేస్తాడు. నీ వర్ధలాలని లేదా, ఉన్న ఆశీర్వాదాన్ని, ఉన్న కృపను పోగొట్టుకుంటావా? లోకాన్ని ఆశిస్తున్నావా? వ్యర్థమైన వాటిని కోరుకుంటున్నావా? శరీర సంబంధమైన వాటి మీద ఆశలు పెంచుకుంటున్నావా? దేవుని కృపను పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని లేదా ఆ కృప నీవు పోగొట్టుకుంటావు. జాగ్రత్త, పోగొట్టుకునే స్థితికి రావద్దు.
దేవుణ్ణి ప్రేమించు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనే నిన్ను వర్ధలా చేస్తాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను వర్ధలా చేస్తాడు. యేసేపును వర్ధలా చేసిన దేవుడు నిన్ను కూడా వర్ధలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి దేవుని వాక్యములు మనం చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును. దేవుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. అయ్యా నాకేముందండి, ఆస్తి లేదు, ఏమీ లేదని బాధపడుతున్నావేమో, ప్రేమనద్దామని బిడ్డలారా, ప్రభువుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. యేసేపును ఆస్తికర్తగా చేసిన దేవుడు నిన్ను కూడా చేస్తాడు. ఏమీ లేనివాడిగా బానిసగా ఆ దేశములో అమ్మబడి బ్రతుకుతూ ఉన్న యేసేపును దేవుడు ఆస్తికర్తగా చేసిన దేవుడు నిన్ను కూడా అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆస్తికర్తలుగా చేస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లల్ని కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు. వాళ్ళకి ఏమి లేదని బాధపడద్దు, చింతపడద్దు. ఈ లోకంలో ఒకవేళ నీకు ఏ ఆస్తిని నీవు సంపాదించుకోనలేకపోతే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను పరలోకములో ఆస్తికర్తగా చేస్తాడు. ఆయన రాజ్యములో నీవు ఆస్తికర్తగా ఉంటావు. ఆయన నీ కొరకు కట్టిన ఆ రాజ్యములో ఆస్తికర్తగా ఉంటావు. దానికి నీవు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా వారసుడవుతావు. దానికి నీవు వారసుడవుతావు. వారసుడు అయితే ఆస్తికర్త. ఆ ఆస్తి పరలోకము నీకు కూడా వస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, నీకు కూడా కలుగుతుంది. అందుకే నిన్ను ఆస్తికర్తగా చేస్తా అన్నాడు. ఒకవేళ ఈ లోకంలో నీవు ఆస్తులు సంపాదించకపోయినంత మాత్రాన్ని విచారపడవద్దు. మాకేమీ లేదు కదా అని బాధపడవద్దు. ఎంతకంటే గొప్ప ఆస్తి ఎవ్వరూ దొంగిలించనది, ఏ విధంగాను పాడు కాని ఆస్తి ఎల్లప్పుడూ ఉండి, ఆ ఆస్తి పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం అనే ఆస్తిని ప్రభువు నీకు దయచేసి ఆస్తికర్తగా చేస్తాడు. నా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తగా ప్రభు నిన్ను చేస్తాడు. అంతేనా, నిధులతో నింపుతాడు. సమృద్ధైన ధన నిధులతో నిన్ను నింపుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకే లోటు రానివ్వడు, సమృద్ధినిస్తాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దురాశతో ఉండవద్దు. దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే దానితో నీవు సంతోషపడాలి తప్ప తృప్తి పడాలి గాని దురాశ పడవద్దు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ప్రసంగి 6వ అధ్యాయము 9వ వచనం, మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట మంచిది కాదు. మనసులో ఎన్నెన్నో ఆశలు పుడతాయి. అవన్నీ అడి ఆశలు, అవన్నీ జరిగేవి కాదు. అవన్నీ అడి ఆశలు, అనవసరమైన ఆశలు, దురాశలవి, చెడ్డ ఆశలవి, నిన్ను మోసం చేసేవి, నీకు నాశనం కలిగించేవి, నిన్ను దుఃఖ పెట్టేవి, నిన్ను బాధ పెట్టేవి, నీకు నాశనం కలిగించే ఆశల్ని అడి ఆశలు అంటారు. అయ్యా, ఇలాంటి అడి ఆశలు ఎందుకు? నీవు ఉండవలసిన స్థానములో ఉండు, నీవు జీవించవలసిన స్థానములో నీవు జీవించు. అధికమైన దురాశలు ఇవి దురాశలు, అడి ఆశలు అంటే నీకు అక్కర్లేనివి, అపవిత్రమైనవి, పనికి మాలిన ఆశలను మనస్సులో పెంచుకొని తిరుగులాడాలనుకుంటున్నావేమో. అలా నువ్వు తిరుగులాడాలనుకుంటే, అయ్యా వ్యర్థమైన వాటిని ఆశించి తిరగాలనుకుంటే
నీ జీవితము నాశనానికి పోతుంది. దురాశ దుఃఖానికే చేటు. ఆ చేటు కలిగిన వరకు కూడా నీకు దాని రుచి తెలియదు. అప్పుడు బాధ. నిన్నెవరో తప్పించేవాళ్ళు ఉండరు, నిన్నెవరు విడిపించేవాళ్ళు ఉండరు. నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని దేవునిలో కాపాడుకో. ప్రభు బిడ్డగా జీవించు. వ్యర్థమైన వాటిని కోరొద్దు, అడి ఆశలు పెంచుకోవద్దు. నీకున్న దానితో సంతోషపడు. దేవుడు నీకేమి ఇచ్చాడో దానితో సంతోషపడు. అది చాలదో? అది చాలదా? ఎంత భయంకరమైన స్వభావం అంటే, ఈనాడు అడి ఆశలు మనస్సుల్లో పుట్టి నశించిపోయేవారు అధికమైపోతున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇలాంటి అడి ఆశలు పెంచుకోవద్దా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఇవి పనికి రావు. దేవుణ్ణి నిజముగా నీవు ప్రేమిస్తూ ఉంటే ఈ అడి ఆశలు పనికి రావు. నమ్మకమైన బ్రతుకు కలుగుండు, నమ్మకమైన జీవితం జీవించు. ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకు. మాటలు చెప్పడానికి నీవు మాటలు చెప్పినంత మాత్రాన్ని దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. కానీ నీ విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియలతో కూడిన విశ్వాసం కావాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి నీకు కావాలి. అడి ఆశలు పెంచుకోవద్దు. నీకు ఉన్నదానితో సంతృప్తి పడు. తృప్తి పడాలి. తృప్తి లేని వాళ్ళు అలాగే ఆశపడతారు. మనిషికి తృప్తి లేకపోతే అడి ఆశలు పెరుగుతాయి మనస్సులో. మనసులో ఆలోచనలు ఎక్కువైపోతా అడి ఆశలు పెంచుకొని ఆ జీవితాన్ని నాశనానికి, దుఃఖానికి, బాధకు గురి చేసుకుంటా. ఎవరు తప్పిస్తారు వాళ్ళని? వాళ్ళని ఎవరూ తప్పించలేరు. అంటే నీ స్వనాశనాన్ని నీవే కోరుకుంటావు. నీ స్వనాశనాన్ని నీవే తెచ్చిపెట్టుకుంటావు. ఎవ్వరూ నీకు తేక్కర్లేదు. అడి ఆశలు అంత ప్రమాదకరమైనవి. దురాశ, అడి ఆశలంటే నీకు అర్థం అవ్వాలి కనుక దురాశలని అర్థం చేసుకో. అడి ఆశలంటే అలాంటి దురాశ వల్ల నీకున్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఉన్నదానితో సంతోషపడు. చాలదా? నీకు అది చాలదా? తృప్తి లేదా? తృప్తి లేని వాళ్ళ జీవితం ఎప్పుడూ తృప్తి ఉండదు కదా. అంతే వాళ్ళ జీవితం. అయ్యా, దేవుని బిడ్డలుగా బ్రతకడం నేర్చుకోండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించడం నేర్చుకోండి. ఈ లోకాన్ని, వ్యర్థమైన వాటిని ప్రేమించొద్దు. వీటి వల్ల నీ జీవితానికి నష్టమే గాని సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దుఃఖమే, రోదనే. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే మరి నీవు ఎలా ఉండాలి అంటే ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం అంటాడు, దైవ దృష్టిలో మంచివాడని పెంచుకో. దేవుని దృష్టిలో మంచివాడని పెంచుకో. దేవుని దృష్టిలోనంట మంచివాడుగా ఉండు. మనుషుల దృష్టిలో మంచివాడిగా ఉండాలని కోరుకుంటున్నావేమో. అవును, మాటలు చెప్పి మనుషుల దృష్టిలో మంచివాడిగా కనిపించవచ్చు. నీ అంతరంగాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నీ ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ జీవితాన్ని ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను పూర్తిగా చూడలేరు కానీ నీ పై రూపాన్ని చూస్తారు. నీ అంతరంగాన్ని చూడలేరు. నీ జీవితం అంతటిని వారు తెలుసుకోలేరు, చూడలేరు. ప్రభు నీ జీవితం అంతటిని చూస్తున్నాడు. ఆయన దృష్టిలో నీవు మరుగై ఉండలేవు కనుక దైవ దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలి. మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవడం, మంచిదాన్ని అనిపించుకోవడం చాలా తేలికే. కానీ దేవుని దృష్టిలో మంచివాడు, మంచిదాన్ని అనిపించుకోవడం సామాన్యం కాదు. ప్రేమనద్దామని పెట్టారు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. మొహమాటం లేకుండా నిన్ను చూచి, నీ జీవితాన్ని చూచి న్యాయంగా మాట్లాడే దేవుడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, దైవ దృష్టిలో మంచివాడిగా ఉంటే దేవుడు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాడు, తెలివిని దయచేస్తాడు, ఆనందమును
అనుగ్రహిస్తాడు. అయ్యా, ఈ లోకంలో ఎంతున్నా నీకు ఆనందం లేకపోతే, ఆస్తులున్నా అంతస్తులున్నా ఆనందం లేనప్పుడు అవన్నీ నీకు ఏం ఉపయోగం? జీవితంలో ఆనందం కావాలి, జీవితంలో సంతోషం కావాలి, ఆత్మకు నెమ్మది, ఆత్మకు సంతోషం, ఆత్మకు ఆనందం కావాలి. ఇవేవీ లేకుండా నీ జీవితంలో దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడంటే నీవు ఆయన్ని ప్రేమించలేవా? ఆయన నిన్ను ప్రేమించి ఎంతగా దేవుడు నిన్ను ఈ స్థితిలో పెట్టాడంటే, అసలు ఈ స్థితి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రేమలో దేవుని బిడ్డలారు లోకంలో చూస్తుంటే. చక్కగా నీకు సమృద్ధైన ఆహారం ఇచ్చి, సమృద్ధైన ఆరోగ్యం ఇచ్చి, నిన్ను సుఖంగా బతికేలా చేస్తుంటే ఆయన, ఇది చాలదా? నీకు సంతోషం లేదా? తృప్తి లేదా? ఎందుకు అడియాసలు, ఎందుకు వ్యర్థమైన వాటిని కోరుకుంటున్నా? అపవిత్రమైన వాటిని ఆశిస్తూ ఉంటే నీ జీవితము నాశనానికి వెళ్ళిపోదు. ఎవరు తప్పించలేరు, ఎవరు తప్పించలేరు. ఆనందము లేని జీవితంలో ఉంటావు. అయ్యా, ఒంటరితనం వస్తుంది. ఆనందము లేని జీవితం అంటే ఒంటరితనమే. ఇక దేవుడు నీలో ఉన్నాడు, నీవు దేవుడు కలిసి ఉంటే ఉండే గొప్ప ఆనందము ఉండదు. అది తొలగిపోతే నీ జీవితం వ్యర్థమే. ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రభు వల్ల నీవు ఆనందించే గొప్ప కృప ఆయన ఇస్తానంటే అది నీవు పోగొట్టుకుంటావా? ప్రభుతో ఆనందించడానికి నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవా? నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవా? నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవా? ప్రభుకిష్టమైన బిడ్డగా జీవించాలని తలంపు రావడం లేదా? ఆయన కొరకు జీవించాలని తలంచడం లేదా? నీ గతాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నావేమో సోదరి సోదరుడా. ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమించాడే, నేను ఆయన్ని ఇంకా సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను. అయినా సరే దేవుడు నన్ను ప్రేమించి ఇలా ఉంచాడు అంటే నా గతాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు నా దేవుడు నన్ను ప్రేమించడానికి ఇంకా నేను తాగాను, సరిపోనా అని నీ గతాన్ని ఒకసారి ఆలోచించుకొని నీ జీవితాన్ని సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే నీ ఆత్మలో నెమ్మది ఉంటుంది. లేని ఎడల ఆత్మ ఆనందము ఉండదు. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ఆనందమును పొందేవారిగా సిద్ధపడండి. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. ప్రభువును ప్రేమించండి, ప్రభువును ప్రేమించడం నేర్చుకోండి. లోకాన్ని, మనుషుల్ని, వ్యర్థమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని ప్రేమించవద్దు. ప్రభువుని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తగా చేస్తాడు. అందుకే అన్నాడు, నా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. నీతిమంతుల యొక్క జీవితం చిగురాకు వలె వృద్ధి పొందుతుంది. అంటే ఒక చిన్న మొక్కే ఉంది అనుకోండి, ఆ మొక్క చిగురాకులు వేస్తూ ఉంటే దానికి అభివృద్ధి ఉంది అని అర్థం. చిగురాకులే లేకపోతే అది మామిడి చెట్టే కావచ్చు, లేకపోతే ఏ చెట్టు అయినా సరే, చిగురు అనేది దానికి లేకపోతే ఆ చెట్టు ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, వారు తెలియదు. ఇంకా చెట్టు అంతే అలాగే ఉండిపోద్ది. ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, వారు తెలియదు ఆ చెట్టు. అయ్యా దేవుని బిడ్డలారా, ఆ చెట్ల వలి మీరు కూడా ఏం చేయాలో తెలుసా? వర్ధిల్లాలి. అంటే చిగురాకులు వేసి ఆ చెట్టు వృద్ధిలోనికి వచ్చినట్లుగా మీరు వర్ధిల్లాలి. చిగురాకులు వేయాలి, చిగురు రావాలి మీలో, దేవుల్లో చిగురించాలి. యేషయ్య వద్ద నుండి చిగురు పుట్టినట్లుగా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు బిడ్డలుగా మీరు చిగురించాలి. ఆ చిగురు లేకపోతే నీ జీవితం వ్యర్థమే. ఇక చిగురు లేనిది ఏం ఎదుగుతుంది?
ఎదగకపోతే అది పుష్పిస్తుందా? పుష్పించదు. పుష్పించకపోతే కాయలు కాయదు, ఫలించదు. ఏమి లాభం? ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఏమి లాభం? ఫలిస్తేనే ఆ చెట్టుకి మరి ఆనందం, సంతోషం. అలా నీవు ఫలిస్తేనే నీకు సంతోషం ప్రభు ద్వారా కలుగుతుంది. వర్ధిల్లుతావు, ఆస్తికర్తలుగా నిన్ను చేస్తాడు. మరి అంతకంతకి చిగురాకులు వేసి అభివృద్ధి చెందుతారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు అంతకంతకి పెరుగుతారు, అభివృద్ధి చెందుతారు, వర్ధిల్లుతారు. అయ్యా, మేము అభివృద్ధి చెందటలేదు, మాకు ఆస్తులు పెరగటలేదని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని అంతకంతకి వర్ధిల్ల చేస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. అంతే కాదు ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఇది మొదలుకొని అయ్యా ప్రభు నమ్ముకున్న నీ జీవితంలో ఇది మొదలుకొని ప్రభు నమ్ముకున్నావు గనుక అది మొదలుకొని ప్రభు నమ్మక ముందు వేరు, నమ్మిన తర్వాత వేరు. నీవు నమ్ముకున్నావు గనుక ఇది మొదలుకొని మితి లేకుండా, అసలే దేర్ ఇస్ నో లిమిట్. అసలు మితి లేకుండా అంటే లిమిట్ లేదంట. ఎంత అనే పరిమితి లేదు. నీకు పరిమితి లేకుండా, మితి లేకుండా వృద్ధిని కలగజేస్తాడు, అభివృద్ధిని, క్షేమాన్ని కలగజేస్తానంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు అండి. నీవు ఆయన్ని ప్రేమిస్తే చాలు. నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమించినా ప్రేమించకపోయా ఆయన ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నీవు అడియాశలు పెంచుకుంటున్నావేమో, అది నీకు అనర్థం, అది నీకు ప్రమాదం, అది నీకు కీడో. కనుక ప్రేమనా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది మొదలుకొని ఈ రోజు నుండి దేవుడు నీ జీవితంలో మితిలేని వృద్ధిని, మితి లేకుండా వృద్ధిని, ఇంకా ఏమన్నాడు, క్షేమాన్ని కలగజేస్తా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు నీకుంటే ఆయన్ని ప్రేమించడానికి ఇంకా వెనుకాడుతున్నావా? ప్రేమనొద్దామని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించేవా? ప్రేమించే స్థితిలో ఉన్నావా? ప్రేమనొద్దామని బిడ్డలారా, లేకపోతే దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నావా? ఆయన అంటున్నాడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానయ్యా, అందుకే నిన్ను విడవక ఎడబాయిక నీకు తోడుగా ఉంటున్నాను, కృప చూపుతున్నాను అంటున్నాడు ప్రభు. అవును, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తుంటే నీ ప్రేమ ఎలా ఉంది? అశాశ్వతమైన ప్రేమతో ఉన్నావు కదా. అశాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా ప్రభుని? ప్రభు మాత్రం నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడో చూడండి, శాశ్వతమైన ప్రేమ. అందుకే నిన్ను విడవకుండా ఎడబాయకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడైనా నీ మనస్సును మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభుని ప్రేమించే బిడ్డగా ఉంటే ఆయన నిన్ను వర్ధల చేస్తాడు. రెండవది, ఆస్తికర్తలుగా చేస్తాడు. ఇక మూడవ విషయాన్ని చూడండి, ప్రభుని ప్రేమించే వారి జీవితంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏం చేయాలంట? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించు, ప్రేమనొద్దామని బిడ్డలారా, పొరుగు వారిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను కూడా ప్రేమిస్తాడు. నీవు పొరుగు వారిని ప్రేమించకపోతే దేవుడు నిన్ను ఇలా ప్రేమిస్తాడు. కనుక నీవు వర్ధిల్లాలంటే, నిన్ను ఆస్తికర్తలుగా దేవుడు చెయ్యాలంటే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. నీ పొరుగు వారిని నీవు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అంటే నీ పొరుగు వాని యొక్క అభివృద్ధిని కూడా నీవు కోరాలి. అబ్బే నాకే ఉండాలి, అంతా ఎవరికి ఉండకూడదనే ఆ దురాశ కలిగి ఉండొద్దు. నీ పొరుగువాడు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని కోరుకో. ప్రేమను దేవుని బిడ్డలారా,
అందుకే అంటున్నాడు లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలె. నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని, అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించు. నీవు బాగుండాలని ఎలా కోరుకుంటున్నావో అలాగే నీ ఎదురుగా ఉన్నవారిని, నీ ప్రక్కనున్న వారిని, నీకు ముందున్న వారిని, నీవు కూడా వాళ్ళని కూడా పొరుగు వారిని అలాగే బాగుండాలని కోరుకుని ప్రేమించు. అలా ప్రేమించు ప్రేమను దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెరూషలేము నివాసి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. వాడు దొంగల చేతికి చిక్కుపోయాడు. ఎక్కడ చిక్కుపోయాడు? దొంగల చేతికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యా, నీ విశ్వాసములో నుండి నీ దిగి వెళ్ళిపోకు. నీ ఆత్మీయ జీవిత అభివృద్ధిలో నుండి లోకములోనికి దిగి వెళ్ళిపోవద్దు. వ్యర్థమైన వాటిని ఆశించి వాటిలోనికి వెళ్ళిపోవద్దు. ఇదిగో యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి, దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వ్యక్తి, దేవుని మందిరములో ఉండవలసిన వ్యక్తి, దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తి అన్నీ విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరికోలోనికి దిగి వెళ్ళిపోతున్నాడు. అయ్యా, నువ్వు ఉండవలసింది యెరూషలేము. నువ్వు ఉండవలసింది దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డగా, దేవుని మార్గములో, దేవుని సత్యములో, దేవుని మందిరములో ఉండాలి. కానీ అన్నీ విడిచిపెట్టి నీవు యెరికో పట్టణానికి వెళ్ళిపోయినా ఆ వాని వలె ఉన్నావా? వాడు ఇంకా యెరికో పట్టణం లోపలికి వెళ్ళలేదు. వాడు వెళుతూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దొంగల చేతులు పడిపోయాడు. దొంగలు అతని దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు, అతని వస్త్రాలు దోచేసుకున్నారు. చివరికి కొర ప్రాణంతో అతన్ని కొట్టి చావగొట్టి వదిలేసి వెళ్ళిపోయారు. నా ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో నెమ్మది లేకుండా చేసుకో. వ్యర్థమైన వాటిని ఆశించి అక్కడ ఏదో బాగా సంపాదించాలని వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో సంపాదించాలి బాగా అని ఆశపడి వెళ్ళాడు. ఏమి లాభం? అతను ఏమైనా వర్ధిల్లాడా? ఉన్నది కూడా బాగొట్టుకున్నాడు. వర్ధిల్లలేదు. అందుకే నువ్వు దేవుడిని ప్రేమిస్తే వర్ధిల్లుతావు. దేవుడిని ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించి వర్ధిల్ల చేస్తాడు. అయితే ప్రేమన్న దేవుని బిడ్డలారా, అక్కడికి 10వ అధ్యాయం 33వ వచనంలో లూకాసు వార్తలో ఏమనుందంటే, ఒక సమరయుడు అదే ప్రాంతమునకు గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను వస్తున్న మార్గములు ఈ పడున్న వాడిని చూచాడు. చూచి వెంటనే గాడిద మీద నుండి దిగి అతని దగ్గరకు వెళ్ళాడు. నాకెందుకులే, ఈడెవడో మూలుగుతున్నాడు, వీడి దగ్గరకు వెళితే నాకేం కలుగుతో ముప్పు అని అనుకోలేదు. తన పొరుగు వాని మీద ప్రేమ చూపుతున్నాడు. తన పొరుగు వాడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు సమరయుడు. అందుకే వాడి దగ్గరకు వెళ్ళి చూస్తే వాడు మూలుగుతున్నాడు. తన దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని నూనెను పోసి వాడి గాయాలు కడిగి కట్లు కట్టి వానిని తెప్పరిల్లే అంతవరకు పరిచర్య చేసి గాడిద మీద అతను కూర్చోబెట్టుకొని పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ చూడండి. అతను ఎవడో అతనికి తెలియదు, అతని బంధువు కాదు, అతని స్నేహితుడు కాదు, ఏనాడు చూచిన ముఖం కాదు, ఏనాడు అతడు ఎవడో ఎరగకపోయినా అతన్ని అంతలా ప్రేమించాడంటే పొరుగువాడిని ప్రేమించాడు గనక. దేవుడు పొరుగువాడిని ప్రేమించే వారిని వర్ధల చేస్తాడు. పొరుగువాడిని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తికర్తలుగా చేస్తాడు. పొరుగువాడిని ప్రేమించే వాడిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అందుకే ప్రేమను దేవుని బిడ్డలారా, అతడు
ఎవరో తెలియకపోయినా ఆ సమరయుడు అతని ఎడల అంత జాలిపడి అతన్ని ప్రేమించాడే. అలాగే ప్రేమనద్దామని బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పడి ఉన్న స్థలానికి వచ్చి, నీవే పాపములో పడి ఉన్నావో, ఏ అపవిత్రతలో పడి ఉన్నావో, ఏ దుష్టత్వంలో ఉన్నావో, ఏ దుర్మార్గ పనుల్లో ఉన్నావో, అలాంటి స్థితిలో నశించిపోతూ ఉండగా నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి ఆయన నీ కొరకు శిలువ మీద బలైపోయి రక్తం చెందించాడే. ఆ రక్తము ద్వారా నిన్ను కడిగి రక్షించి నిన్ను విమోచించాడు ఆయనే. అందుకే దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తుంటే నీవు ఆయన్ని ప్రేమించలేవా? నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆలోచించుకో ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వాక్యమును గాయకొన్న వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఇతనికి సమరయుడిలో దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. నీ జీవితంలో నీలో కూడా దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలి. దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే దేవుని నీవు పూర్తిగా ప్రేమించు. దేవుని పూర్తిగా ప్రేమించు. కొంత ప్రేమించి కొంత లోకాన్ని ప్రేమిస్తే నీ ప్రేమ పరిపూర్ణంగా. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంకా చూడండి, సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. సహోదరుని ఎవరు ప్రేమిస్తారు వాడు వెలుగులో ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అయ్యా, నీవు సహోదరుని ప్రేమిస్తే వెలుగులో ఉన్నావు. వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వెలుగులో ఉన్నావంటే దేవుల్లో ఉన్నావు. దేవుల్లో ఉన్నవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. తన సహోదరుని ప్రేమించలేకపోతున్నాడంటే వారిలో చీకటి ఉంది. చీకటి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. అయ్యా, నీవు ఇంకా చీకట్లో ఉన్నావా? లేదా వెలుగులో ఉన్నావా? నువ్వు దేవుడిని ప్రేమిస్తే వెలుగులో ఉన్నావు. దేవుని సహోదరుని ప్రేమిస్తే వెలుగులో ఉన్నావు. సహోదరుని ద్వేషిస్తే చీకట్లో ఉన్నావు అంటే ఇంకా లోకములో, పాపములో, అపవిత్రతలోనే నీవు జీవిస్తున్నావు. ఇకనైనా నువ్వు మార్చుకొని దేవుని ప్రేమ కలిగి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు, దేవుని ప్రేమ నీలో ఉండదు. నీవు లోకాన్ని ప్రేమిస్తే, శరీర కార్యాలను ప్రేమిస్తే, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తే, అపవిత్రమైన కార్యాలు కావాలని కోరుకుని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు, దేవుని ప్రేమ నీలో ఉండదు, దేవుడు నీలో ఉండడు. కనుక తండ్రి ప్రేమ నీలో ఉండాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించు. లోకాన్ని, వ్యర్థమైన వాటిని ప్రేమించవద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కానీ మనమేం ప్రేమించలేదు. ముందు ప్రేమించింది ఆయన మనల్ని. ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనము ప్రేమిస్తున్నాం ఆయన. ముందు మనల్ని ప్రేమించింది ఆయనేనండి, మనల్ని పిలిచింది ఆయనేనండి, మనల్ని రక్షించింది ఆయనేనండి. ఆయన సంకల్ప ప్రకారం, ఆయన ఉద్దేశ ప్రకారం మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, మనతో మాట్లాడి రక్షించాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు నిన్ను మొదటగా ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమించకపోతే నీకు ఈ రక్షణ ఎక్కడది? ఆయన ప్రేమించకపోతే ఈ గొప్ప రక్షణ నీకు ఎలా దొరుకుద్ది? ఆయనే నిన్ను ప్రేమించు. అదంతా జ్ఞాపకం చేసుకోవాలి. నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభులో నీవు ఎలా రక్షించబడ్డావు, ఎలా వచ్చావో దేవునిలోనికి, అదంతా కూడా నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ప్రేమించేది ఇప్పుడు నా ప్రేమ ఎంత, నా ప్రేమ ఎంత, దేవుణ్ణి నేను ప్రేమించే ప్రేమ చాలా తక్కువ అని గ్రహించి నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను వార్ధల చేస్తాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నీ సహోదరుణ్ణి నీవు ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను నీవు నెరవేరిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.
అలాగే సహోదరుని ప్రేమిస్తే నీవు వెలుగులో ఉంటావు, నీవు దేవునిలో ఉంటావు, దేవుని బిడ్డగా జీవిస్తావు. సహోదరుని ద్వేషించావా, నీవు చీకట్లో ఉంటావు. అయ్యా, నిన్ను చీకట్లో ఉండడానికి దేవుడు పిలవలేదు, నిన్ను వెలుగులో ఉండడానికి పిలిచాడు. నీ వెలుగులో ఉండు, దేవుణ్ణి ప్రేమించి నీవు వార్ధిల్లు. దేవుని కృప నీకు తోడయుండునుగా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, మీ మహాప్రేమను బట్టి మీ దివ్యమైన వాక్యం వినడానికి బిడ్డలకు సాయం చేశారు. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీతో